అలా బాగుండాలి అని సహాయం చేసినప్పుడు కోరుకుంటమే కాదు, ఎప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు అభిమానిస్తున్నావంటే శాశ్వతంగా ఉండాలి. అది నీ మరణ పర్యంతం వరకు శాశ్వతమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఏంటి అభిప్రాయం? ఎప్పుడూ బాగుండాలి, నీకెప్పుడు మేలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన సామర్థ్యం కొలది వారికి సహాయం చేసే విధంగా ఉండాలి. వారిని స్నేహితులు అంటారు. లోకంలో స్నేహితులు అంటే ఎవరు? మనతో గంట మాట్లాడితే భలే స్నేహితులు అయిపోయామే మన ఇద్దరం అంటారు. గంటలో బస్ స్టాప్లో మనకు నచ్చిన మాటలు ఎవరన్నా చెప్పగానే మీ ఫోన్ నెంబర్ అంటారు. ఏమని ఫీడ్ చేసుకుంటారు? ఫ్రెండ్. మరి ఏం నచ్చిందో ఇంతలోకే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో. చాలామందికి స్నేహితులు అంటే అర్థం తెలీదు. స్నేహితులకు ఉండవలసినటువంటి క్వాలిటీస్